హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిట్సాట్ 2025 ఫస్ట్ సెషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ప్రకారం బిట్సాట్లో మనకి పిలాని రావచ్చా, లేకపోతే హైదరాబాద్ రావచ్చా, గోవా రావచ్చా, ఎన్ని మార్క్స్కి ఏ బ్రాంచ్ కట్ అవ్వచ్చు, లాస్ట్ ఇయర్ డేటాస్ అసలు ఏం చెబుతున్నాయి అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఇది కేవలం నా అంచనా మాత్రమే. దాదాపు దగ్గరగా ఉంటాయా లేదనేది రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు కూడా తెలుస్తుంది. ఇంకో సెషన్ కూడా కొద్దిగా బాగా దూరంగా జూన్లో ఉంది కాబట్టి చూద్దాం. లెట్ us hope for the best. సో బిట్సాట్కి సంబంధించి 2024 కట్ ఆఫ్స్ ఇవన్నీ ఓన్లీ కేవలం 2024 రాశాను నేను. పిలాని, హైదరాబాద్ అండ్ గోవా. లాస్ట్ 3 years ఏం జరిగిందని సపరేట్ వీడియోస్ కూడా పెట్టి చూశాను నేను. మీరందరూ కూడా చూసుంటారు. ఎవరైనా చూడకపోయి ఉంటే లాస్ట్ 3 years ఒక్కొక్కటి పిలాని, హైదరాబాద్, గోవా కూడా సపరేట్ వీడియోస్ పెట్టాను. కావాలంటే అవి కూడా చెక్ చేసుకోండి. ఇది మనకి 390 మార్క్స్ ఎగ్జామ్ జరిగింది, మీ అందరికీ తెలుసు. ఒక 36 మార్క్స్ ఎక్స్ట్రా 426కి కొంతమంది రాసి ఉంటారు, కొంతమంది అవి అటెంప్ట్ చేసి ఉండకపోవచ్చు. ఓవరాల్గా లాస్ట్ 3 years డేటా కనుక చూసినట్లయితే బీఈ కంప్యూటర్ సైన్స్ అనేది పిలానీలో 327కి, గోవాలో 301, హైదరాబాద్లో 298. అయితే ఈసారి హైదరాబాద్ కూడా కాస్త ఈ రెండు ఈక్వల్గా 305 దాకా ఉండొచ్చు అనేటువంటిది నా అంచనా. సో అరౌండ్ 305 డెఫినెట్గా అయితే ఉంటుంది అని నేను అయితే అనుకుంటున్నాను నేను. సో 305 ప్లస్ వస్తే కానీ ఈ రెండిట్లో రాదు. బట్ పిలానీలో అయితే 335 దాకా కూడా వెళ్ళొచ్చేమో, ఎందుకంటే పేపర్స్ అలా ఉన్నాయి. రెండోది చాలామంది స్టూడెంట్స్ కూడా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు గట్టిగానే. సో 305 డెఫినెట్గా ఉంటుందనేది, లేదా ఇంతకన్నా అయితే తగ్గకపోవచ్చు. అది డిపెండ్స్, స్టూడెంట్స్ ఎంతమంది వదిలేసి వెళ్తారు. బిట్సాట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే కట్ ఆఫ్ అనేది ఐఐటీలో వదిలేసి, లేకపోతే ఎన్ఐటీలో టాప్ బ్రాంచెస్, లేకపోతే మంచిగా వచ్చిన వాళ్ళే కదా రాసేది. అది వదిలేసి వెళ్ళిన వాళ్ళని బట్టి డిపెండ్ అవుతుంది. కాబట్టి దీనికే కట్ అవుతుంది మన గ్యారంటీ అయితే ఏం చెప్పలేం. కాకపోతే ఇలాంటి మంచి ఇన్స్టిట్యూషన్లో సిఎస్సి వచ్చినప్పుడు వదలకుండా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు, డబ్బులు కట్టగలిగే వాళ్ళు. సో నేను అనుకోవటం అయితే ఇదైతే తగ్గదని అనుకుంటున్నాను. ఇంకొద్దిగా ఏమైనా పెరగచ్చేమో, ఒక 5 మార్క్స్ వేరియన్స్ అయితే ఉండొచ్చేమో. అలాగే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఇది లాస్ట్ ఇయరే పెట్టారు అన్ని చోట్ల, అంతకుముందు లేదు. అది చాలా చాలా మంచి బ్రాంచ్ ఇది. ఇది కూడా అరౌండ్ నేను అనుకోవటం అయితే తప్పనిసరిగా 300+ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ రెండు క్యాంపస్లు నేను రాసింది. ఈ బిట్స్ పిలాని అయితే మాత్రం అరౌండ్ 320+ ఉంటుంది. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అనేది మనకి నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా 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 మంచి బ్రాంచ్లో ఇదొకటి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి కూడా అరౌండ్ 290 దాకా కూడా కట్ ఆఫ్ అయితే ఉండొచ్చు ఈసారి గోవాను, హైదరాబాద్. బట్ బిట్స్ పిలానీలో అయితే మాత్రం ఒక 5 మార్క్స్ వేరియేషన్ అయితే డెఫినెట్గా అయితే మినిమం ఉంటుంది. అంటే అరౌండ్ 320 వరకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే 292, 278, 275 ఉంది. అరౌండ్ ఇది 280+ వస్తే అవకాశం అయితే ఉండొచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా అరౌండ్ ఇది పెద్ద తేడా అయితే ఉండదు, 270కే వచ్చేయచ్చు. ఇది పెద్ద గ్యాప్ అయితే ఉండదు. మెకానికల్ కూడా అంతే, పెద్ద తేడా అయితే ఉండదు. అరౌండ్ 255+ వస్తే రావచ్చు. కెమికల్ అనేది మనకి ఇక్కడ తక్కువ తీసుకుంటారు కానీ బట్ నార్త్ ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయితే చాలా ఎక్కువగానే ప్రిఫర్ చేస్తారు. ఇది కూడా అరౌండ్ 250 వరకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అనేది. ఇది డెఫినెట్గా 270+ వస్తాయి. అంటే 270+ వస్తే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వదిలేసి కూడా చాలామంది ఎంఎస్సి ఎకనామిక్స్కి వెళ్తారు. చాలా మంచి ఆర్గనైజేషను, మంచి బ్రాంచ్ కాబట్టి ఫ్యూచర్ బాగుంటుంది. ఇది లేకుండా డబ్బులు అనేది ఉండదు ఎకనామిక్స్ తెలియకుండా. కాబట్టి చాలా చాలా మంచి బ్రాంచ్లు ఇది ఒకటి. ఇది ఇక మిగతావన్నీ కూడా మీరు ఒక 5 మార్క్స్ వేరియేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎంఎస్సి కెమిస్ట్రీకి అయినా అంతే. సో ఏదైనా బిట్స్లో కనుక మీ సీట్ రావాలి అంటే ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం చూసుకుంటే 240+ వస్తాయి. 240+ వస్తే మీకు మాత్రం ఏదో ఒక ఎన్ఐటీలో మన గోవా అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ బిట్స్ పిలానీలో కూడా అంతే. ఒక 245+ కనుక వచ్చినట్లయితే, ఇక్కడ 245+ కనుక వస్తే అరౌండ్ 250 వస్తే బిట్స్ పిలానీలోకి అయితే సీట్ రావడానికి అయితే అవకాశం ఉంది. ఇది బిట్సాట్కి సంబంధించి ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత. ఇది సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత కూడా వచ్చే స్కోర్ కూడా కరెక్ట్ అండి. చాలా తక్కువ మంది రాస్తారు సెకండ్ సెషన్ అనేది. ఐఐటీలోనూ కోరుకున్నది రాని వాళ్ళు, ఎన్ఐటీలో కూడా కోరుకున్నది రాని వాళ్ళు అప్పుడు ట్రై చేసి రాస్తారు. కాబట్టి అంత స్కోర్స్ వస్తాయంటే చెప్పలేము మనం. బట్ ఏదైనా కట్ ఆఫ్స్ అయితే ఇవి తేడా అయితే ఏమి ఉండదనేటువంటిది నా అనుభవం చెప్తుంది నాకు. సో ఇలా అయితే నేను అనుకుంటున్నాను. సో విష్ ఆల్ గుడ్ లక్. మీకు మంచి చోట మంచి సీట్లో రావాలని కోరుకుంటూ విష్ ఆల్ గుడ్ లక్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.